శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 జూన్ నుంచి 28 జూన్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషరాశిలో చంద్ర శుక్రులు, మిథున రాశిలో రవి గురు బుధులు, సింహరాశిలో కుజకేతువులు, అలాగే కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనిగారు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్ర బుధుల యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. అయితే గ్రహాల యొక్క సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి అంటే, చంద్ర శుక్రులు లలిత కళలకి ప్రధానమైన కారకులు. వారి యొక్క దృష్టి కానీ స్థితి కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. కళాకారులకి చాలా చాలా బాగుంటుంది. కళలు కూడా చాలా వృద్ధి చెందుతాయి. అలాగే బుధ గురు రవి 3 గ్రహాలు ఒకటే రాశిలో ఉన్నాయి. ఇక్కడ గురువు గారి యొక్క అస్తంగత్వం జరుగుతూ ఉంది. ఇదే గురు మూఢమిగా మనము చెప్పుకుంటాము. శుభకార్యాలు ఉండవు. అలాగే రవి బుధుల యొక్క కలయిక బుధ ఆదిత్య యోగాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి కలయిక. ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆ రాసుల వారికి, అంటే ఆ రాశి నుంచి ఈ మిథున రాశి 8వ స్థానం అవుతున్నప్పటికీ కూడా మిగతా రాసుల వాళ్ళందరికీ కూడా బుధ ఆదిత్య యోగం మంచిదనే చెప్పాలి. ఇక బుధ గురుల యొక్క స్థితి మంచి మేధావితనాన్ని సూచిస్తూ ఉంటుంది, తెలివితేటల్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే స్వక్షేత్రంలో బుధుడు ఉండడం చేత ఇదే స్థానంలో బుధుడు ఉండగా ఇప్పుడు జన్మించిన వారికి భద్ర మహాపురుష యోగం కూడా పడుతుంది. అంత అద్భుతమైనటువంటి గ్రహాల కలయిక అన్నమాట అది. అలాగే బుధుని యొక్క స్థితి కూడా. ఇక కుజకేతువులు కొంచెం ఆధ్యాత్మిక చింతనని తెలియజేస్తూ ఉన్నప్పటికీ కూడా రాహు గారి దృష్టి సోకుతూ ఉన్న కారణం మీద కుజుడికి ఇక్కడ సర్పదోషం ఏర్పడుతూ ఉంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద పడుతూ ఉండడం చేత ఇక్కడ రోడ్డు ప్రమాదాలు, హృద్రోగాలు, ఇతర రకాల యాక్సిడెంట్లు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగడానికి కూడా చాలా వరకు అవకాశాలు ఉన్నాయి అని కూడా చెప్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్ర బుధుల యొక్క స్థితి చాలా చాలా ప్రశాంతమైన స్థితి. ఇది నిజానికి మైథలాజికల్గా చంద్రుని యొక్క కుమారుడు బుధుడు, వారిద్దరికీ సరిపోదు. కానీ చంద్రుడికి శత్రువులు ఎవరూ లేని కారణం చేత బుధుడితో అయినప్పటికీ, శనిగారితో అయినప్పటికీ, రాహుతో అయినప్పటికీ, కేతువుతో అయినప్పటికీ, ఎవరితో అయినప్పటికీ కూడా ఆయన శత్రుత్వం పెట్టుకోరు అని చెప్తూ ఉంటారు. కాబట్టి స్వస్థానంలో బుధుని యొక్క చేరిక జరిగినట్టుగా తీసుకుని ఈ కలయిక మంచిదే, స్మూత్ బిహేవియర్ కిందగా ట్రీట్ చేసుకోవాలి అని తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల విశేషాంశాల్లోకి వెళ్దాము. తులారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. ఈ వారం రోజులు కూడా వీరు చాలా అద్భుతంగా ఏది అనుకుంటే అది పొందగలుగుతారు, ఏది అనుకుంటే అది చేయగలుగుతారు. సంకల్ప బలం చాలా చాలా బాగుంటుంది. ఈ ఒక వారానికి మనం పరిశీలన చేసుకుంటున్నాం కాబట్టి వారానికి అని చెప్తున్నాను. కానీ శనిగారు మీనరాశిలో ఉన్నంత కాలము, అలాగే గురువు గారు మిథున రాశిలో ఉన్నంత కాలము వీరికి అద్భుతమైన పంట అని చెప్పచ్చు. 6వ స్థానంలో శనిగారు బాగున్నారు, 7వ స్థానంలో చంద్రుడు బాగున్నారు, 9వ స్థానంలో గురువు గారు బాగున్నారు, బుధ ఆదిత్య యోగం బాగుంది. ఇక ఏకాదశంలో కుజకేతువులు బాగున్నారు. ఇంత అద్భుతమైన గ్రహస్థితులు ఉండగా ఈ పని బాగుండదు, ఈ పనిలో వీరికి అనుకూలమైనటువంటి ఫలితం రాదు అని చెప్పడానికి లేదు. ఇటు పక్క శనిగారు ఎంత బాగున్నారో అటుపక్క గురువు గారు అంత బాగున్నారు. అలాగే కేతువు కూడా చాలా అద్భుతంగా ఉన్నారు. లాభస్థానం కానీ, 9వ స్థానం కానీ, 6వ స్థానం కానీ చాలా చాలా అద్భుతంగా పండుతున్నాయి అని చెప్పచ్చు. కోరుకున్నంత ధనం వీళ్ళు సంపాదించుకుంటారు. అలాగే ప్రతి పనిలోనూ విజయ అవకాశాలు ఉంటాయి. చేపట్టిన ప్రతి పని కూడా వీరికి విజయ మార్గమే అవుతుంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ చాలా చాలా బాగున్నారు. వ్యవసాయదారులు అద్భుతంగా ఉన్నారు. విద్యార్థులు బాగున్నారు. అలాగే ఏ రంగంలోని వారైనా కూడా స్త్రీలు బాగున్నారు, ఉపాధ్యాయులు బాగున్నారు, వ్యాపారస్తులు బాగున్నారు.
చాలా అద్భుతమైన ఫలితాలు అనమాట. అలాగే ప్రజా సంబంధ బాంధవ్యాలన్నీ కూడా చాలా మంచి మలుపు తిరుగుతాయి, ఎఫెక్షన్స్ పెరుగుతాయి. ప్రజోపయోగ కార్యక్రమాల నిమిత్తము వీరు చేసేటటువంటి ఏ పనైనా కూడా చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. రాజకీయ నాయకులు బాగున్నారు, ఆరోగ్యం బాగుంది, ఆనందం బాగుంది. అలాగే ఉద్యోగ జీవితంలో ఎదుగుదల కనిపిస్తుంది, ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. అసలు ఏ అంశాన్ని చూసినా కూడా చాలా బాగుంది. పితృవర్గ రీత్యా బాగుంది, దైవభక్తి రీత్యా బాగుంది, రుణాల రీత్యా బాగుంది. అన్నీ కూడా అద్భుతమైన ఫలితాలే. ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి ఇక్కడ. కుజుని స్థితి బాగుంది, శనిగారి స్థితి బాగుంది. అయితే వీరిద్దరి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత మొండి బాకీలు వసూలు అవ్వడం కానీ, చిట్టిలో ప్రమాదాలు తప్పిపోవడం కానీ జరుగుతుంది. ఇలాంటివి చాలా జాగ్రత్తగా మీరు చూసుకుంటూ ఉండండి. త్రుటిలో తప్పిపోయిందండి ప్రమాదం మాకు అని కూడా కొంతమందికి తెలుస్తుంది. అయితే సర్పదోషం ఉన్నవారు కానీ జన్మజాతకంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే కోర్టు కేసులు కొన్ని అనుకూలంగా ఉన్నాయి కానీ కొన్ని ప్రతికూలంగా ఉన్నాయి. అవి ఎటువంటి కేసులు మీకు ఉన్నాయి అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, కుజ శని రాహు కేతు గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు అయితే తప్పకుండా చేయండి. అన్ని విధాలా బాగున్నప్పుడు ప్రత్యేకంగా ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది అని మనం చెప్పుకోనవసరం లేదు. ఇన్ని గ్రహాల కలయికలు బాగున్నాయి, దృష్టులు బాగున్నాయి, స్థితులు బాగున్నాయి. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్ర బుధుల యొక్క స్థితి దశమంలోకి వెళ్ళిపోయింది. ఈ దశమ స్థానం కూడా చాలా చక్కగా యోగిస్తూ ఉన్న కారణం చేత తులారాశి వారికి అన్ని అనుకూలతలే. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు తెలియచేయండి, మరింత శోభాయమానంగా ఉంటుంది. అలాగే పబ్లిక్ రిలేషన్స్ బాగా పెరుగుతాయి, కళాకారులు బాగుంటారు, కుటుంబం బాగుంటుంది, ఐకమత్యం చాలా చాలా బాగుంది, ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి, దైవ బలం చాలా అద్భుతంగా ఉంది, పరువు ప్రతిష్టలు పెరుగుతున్నాయి, అలాగే సన్మాన సత్కారాలు పెరుగుతున్నాయి, అన్ని విధాలా అనుకూలంగా ఉంది అని చెప్పి తెలియజేస్తూ భగవంతునికి కృతజ్ఞతలు తెలియచేయండి, కృతజ్ఞతాపూర్వక స్తోత్ర పారాయణాలు చేయండి. శుభం. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.